హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో మన యొక్క ఛానల్లో వీడియోస్ షార్ట్స్ మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వీడియోలో మెయిన్గా నేను ఎంహెచ్ఎస్ఆర్బి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ఖచ్చితంగా వన్స్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఎంహెచ్ఎస్ఆర్బి ఆల్రెడీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, వాటి రిజల్ట్, వాటి యొక్క పూర్తి సంబంధించిన పనులు అయిపోయిన తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ క్యాలెండర్ 24-25 క్యాలెండర్లో గెజిటెడ్ వ్యాకెన్సీస్ అని నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే గెజిటెడ్ అంటే మనకు సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, లేకపోతే మెడికల్ రిలేటెడ్గా ఎస్పెషల్లీ ఫార్మ్స్ రిలేటెడ్ సంబంధించి. అండ్ మీరు కావాలంటే ఒకసారి 24-25 తెలంగాణ ఫార్మా క్యాలెండర్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు 100%. అండ్ ఎంహెచ్ఎస్ఆర్బి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు 24వ తారీఖున, నథింగ్ ఈ రోజున. అంటే ఏదైతే ఫేక్ న్యూస్ వస్తున్నాయో వాటిని నమ్మొద్దు, ఏదైతే ఆబ్జెక్షన్స్ రైజ్ చేశారో వాటి మీదే ఇంకా డీటెయిల్గా పరిశీలన అయితే జరుగుతుంది. ఇంకా అవి పూర్తవ్వలేదు. ఒకవేళ అనుకున్నట్లు జరిగితే ఈ మంత్ ఎండింగ్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ టోటల్ జనవరి ఎండింగ్ కల్లా అంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వచ్చు. అంటే రిజల్ట్స్ రావటము, ఇంటర్వ్యూకి పిలవటము, వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ చేయటము, ఆ రిజల్ట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఆ రిజల్ట్స్ మళ్ళీ బయటికి తీసుకురావడం. సో ఖచ్చితంగా జనవరి అయిపోయేలోపు అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ అనుకున్నట్లు జరిగితే కనుక డెఫినెట్గా మళ్ళీ ఎంహెచ్ఎస్ఆర్బి కొత్త నోటిఫికేషన్ రావచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఫార్మసీకి సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది 100%గా. సో కాకపోతే మీరు ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ అయితే కంపల్సరీగా కంటిన్యూ చేయండి. అండ్ ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి. అండ్ ఒకవేళ మనం కట్ ఆఫ్ పరంగా చూసుకుంటే కనుక ఎంహెచ్ఎస్ఆర్బి గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక అన్ని కేటగిరీస్ కలుపుకొని 45 కన్నా ఎక్కువ. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇంకా అడ్వాంటేజ్ సైడ్, 45 కన్నా ఎక్కువ ఉంటే కనుక మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టు. అండ్ ఎస్పెషలీ ఓపెన్ కేటగిరీ వాళ్ళు కంపల్సరీగా 55 కన్నా అబవ్ ఉంటే సో మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ. అండ్ మిగతా ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ మినిమం 45 అబవ్ ఉండాలి, మినిమం 45 అబవ్. ఎందుకంటే కాంపిటీషన్ చాలా చాలా హెవీగా ఉంది. ఎస్పెషల్లీ జోన్ 5, 6, లిటిల్ బిట్ 7 కూడా కాంపిటీషన్ చాలా చాలా హెవీగా ఉందన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ ఉంది. బట్ నేను అనుకున్న ప్రకారం ఏంటంటే కనుక 35, 40 ఆ రేంజ్లో వచ్చినా కూడా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు సేఫ్ సైడ్ అవుతారని నేను అనుకున్నాను. బట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందని ఎక్స్పీరియన్స్ అనే ఫ్యాక్టర్ ఉండటం వల్ల, ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఎక్స్పీరియన్స్ అనే ఫ్యాక్టర్ ఉండటం వల్ల సో ఈ కొంచెం డ్రాబ్యాక్ అనేది మిగతా వాళ్ళకు ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు సీరియస్గా చదివితే కనుక మీకు ర్యాంక్ వస్తుంది, అది వేరే విషయం. సో కాబట్టి ఓసీ వాళ్ళు 55 అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక యు ఆర్ ఇన్ ద సేఫ్ సైడ్. అండ్ రిమైనింగ్ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఓబీఎస్ కానీ 45 అంతకన్నా ఎక్కువ ఆ రేంజ్లో ఉంటే మీరు సేఫ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్, మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి. సో మీరు అందరూ బాగా రాశారనుకుంటున్నాను. అయితే రిలాక్స్ అవ్వకుండా అప్కమింగ్ రాబోయే సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా నేను కమెంట్ లింక్లో పోస్ట్ చేశాను, మీరు ఖచ్చితంగా ఆ వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్.